హలో యస్ వెల్కమ్ టు మైవల్ క్రియేటివ్. ఈరోజు బ్యూటిఫుల్ కలెక్షన్స్ అనేది మేము ముందుకు తీసుకొని వచ్చానండి. లేట్ చేయకుండా చూసేద్దాం. మగ్గం వర్క్, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా. సో చూస్తున్నారు కదా, ఇది మన దగ్గర కస్టమైజేషన్ చేసిన మగ్గం వర్క్ విత్ నెట్ ప్యాటర్న్, వీ నెక్, కట్ వర్క్, హ్యాండ్ ప్యాటర్న్. సో చూసేద్దాం ఏ విధంగా చేసాము. ఇది వచ్చేసి ఈ విధంగా ఉందండి. దర్దోజీ కర్దానా నాట్ వర్క్ తో ఈ విధంగా డిజైన్ అయితే చేసాము. మధ్యలో అయితే నెట్ అయితే డబుల్ నెట్ యూజ్ చేసాము. నెట్ బ్యాక్ నెక్ అయితే వీ నెక్, కట్ వర్క్ ప్యాటర్న్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ చేసాము. కట్ వర్క్ హ్యాండ్ డిజైన్ చేసేసి మధ్యలో జస్ట్ బూటా వర్క్ ఇచ్చేసి పైన అయితే ఈ విధంగా వర్క్ అయితే చేసాము. సో ఇది మన ఫస్ట్ బ్లౌజ్. సెకండ్ వచ్చేసి ఈ బ్లౌజ్ అండి. చూస్తున్నారు కదండి, మెజంతా పింక్, డార్క్ మెజంతా పింక్లో మనమైతే ఈ వర్క్ అనేది డిజైన్ చేసాము. సో ఇదైతే చాలా హార్డ్ వర్క్. ఎందుకు అలా అన్నానంటే, ఇది ఇది చేయడం కూడా ఒక ఫ్లవర్ వచ్చేసి 15-20 మినిట్స్ వరకు టైం పడుతుంది. సో మనమైతే ఈ విధంగా చేసాము. ఇది కూడా హ్యాండ్ మగ్గం. ఇంకా రిమైనింగ్ అంతా వచ్చేసి నాట్ వర్క్ అయితే చేసాము. ఇది హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా షార్ట్ హ్యాండ్స్ అండి. హ్యాండ్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా తీసుకున్నాము. కింద వచ్చేసి రూబీస్ అనేది చేయాలి. ఆఫ్టర్ స్టిచ్ అయిన తర్వాత వర్క్ అయితే చేద్దామని చెప్పేసి పెండింగ్ పెట్టాము. దాంతోపాటు మన దగ్గర చేసిన థర్డ్ బ్లౌజ్ ఇది అండి, మగ్గం వర్క్. సో దీనికైతే డోరీస్ అటాచ్ చేయాలి. ఇప్పుడు నెక్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా మనం డిజైన్ చేసాము. పాట్ నెక్ వస్తుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ పైన వచ్చేసి బోట్ వస్తుంది. హ్యాండ్కి వచ్చేసి ఈ విధంగా వస్తుంది. హ్యాండ్కి కింద బార్డర్. సో పైన అయితే అక్కడక్కడ బూటా అయితే యాడ్ చేసాము. దీంతో పాటు మన దగ్గర డిజైన్ చేసిన కంప్యూటర్ వర్క్ అండి. చూస్తున్నారు కదా, ఇది ఎంత హెవీగా కంప్యూటర్ వర్క్ అయితే కనిపిస్తుందో. చూస్తున్నారు కదండి, అందరూ కూడా చాలా చాలా హెవీ వర్క్, చాలా బ్యూటిఫుల్గా కూడా వచ్చింది. ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో రెడ్ అండ్ క్రీమ్ కలర్స్తో మనమైతే వర్క్ని హైలైట్ చేసాము. రిమైనింగ్ అంతా సెల్ఫ్ రెడ్, లెహంగా మొత్తం రెడ్ కలర్ ఉంది. సో క్రీమ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఉంది. సో అదే కాంబినేషన్లో మనమైతే ఈ విధంగా డిజైన్ అయితే చేసాము. ఈ కింద పార్ట్లో వచ్చేసి బూటా వర్క్ అయితే డిజైన్ చేసాము. ఇంకా ఈ కింద పార్ట్లో అయితే ప్లీట్స్ అయితే డబల్ అయితే ఇచ్చామండి. చూస్తున్నారు కదండి, ఎంత హెవీగా డబల్ అయితే ఇచ్చాము. హ్యాండ్కి వచ్చేసి ఈ విధంగా స్టోన్ వర్క్ అయితే చేసాము. కింద అయితే ఈ విధంగా స్టిచ్ చేసాము. పైన కింద డబల్ ప్లీట్స్ అయితే తీసుకున్నాము. హ్యాండ్ ప్యాటర్న్ అయితే వేసుకున్నాక ఈ విధంగా పఫ్ హ్యాండ్స్ అయితే వస్తుంది. కింద పైన పఫ్ డబల్. చూసారు కదండి, ఈరోజు నేను చూపించిన బ్యూటిఫుల్ కలెక్షన్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.